Good morning, dear students. Welcome to our chemistry class. ఈ రోజు మనం 4th యూనిట్ లోని లెసన్ అమైనో ఆమ్లాలు అనేటువంటి పాఠం యొక్క రెండో భాగాన్ని మనం నేర్చుకుందాం. పోయినసారి అమైనో ఆమ్లాలలో మనం అమైనో ఆమ్లాలు అంటే ఏంటి, అమైనో ఆమ్లాల యొక్క వర్గీకరణ, అమైనో ఆమ్లాలలోని తయారు చేయడం, అమైనో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలు మొదలైనటువంటి విషయాలను మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఈ భాగంలో మనం అమైనో ఆమ్లాల యొక్క భౌతిక ధర్మాలు, అదేవిధంగా జ్విట్టర్ అయాన్ అంటే ఏంటి, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ సమవిద్యుత్ స్థానం అంటే ఏంటి, పెప్టైడ్ బంధం అంటే ఏంటి, అదేవిధంగా స్ట్రక్చర్ అండ్ నామిన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ మొదలైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. ఒకసారి అమైనో ఆమ్లాలు అంటే ఏందో మనం ఒకసారి డెఫినిషన్ చూద్దాం. ది కాంపౌండ్స్ విత్ బోత్ అమైనో అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ నోన్ యాజ్ అమైనో యాసిడ్స్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత వీటికి ఉంది. ఈ అమైనో ఆమ్లాల నుంచే ప్రోటీన్లు ఏర్పడతాయి. ఈ ప్రోటీన్లనే మనం బయోమాలిక్యూల్స్ అంటాం. వీటి వల్లనే జీవుల యొక్క శరీర నిర్మాణం, శరీర పెరుగుదల మొదలైనటువంటివి జరుగుతాయి. ఇది బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతిక ధర్మాలు కనుక మనం చూసినట్లయితే అమైనో యాసిడ్స్ ఆర్ కలర్లెస్, అంటే ఇవి రంగుని కలిగి ఉండవు. దీస్ ఆర్ క్రిస్టలిన్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా స్ఫటిక సమ్మేళనాలు. జనరల్లీ దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, యాసిడ్స్, ఆల్కలీస్, అంటే ఇవి నీటిలో కరుగుతాయి, ఆమ్లాలలో కరుగుతాయి, క్షారాలలో కరుగుతాయి. అంతేగాక ఇవి కర్బన ద్రావణాలలో, ఆర్గానిక్ సాల్వెంట్స్ లో చాలా తక్కువగా కరుగుతాయి. వీటి యొక్క ద్రవీభవన స్థానాలు చాలా అధికంగా ఉంటాయి. దీస్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్, అంటే ఇవి ధ్రువణ భ్రామకతను, ధ్రువణశీలతను ప్రదర్శిస్తాయి. డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఎసిమెట్రిక్ కార్బన్ ఎక్సెప్ట్ గ్లైసిన్. ఒక గ్లైసిన్ మాత్రమే ఆప్టికల్లీ యాక్టివ్ కాదు, మిగిలినవన్నీ ఆప్టికల్లీ యాక్టివ్. ఇన్ నేచర్ దే ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఆప్టికల్లీ యాక్టివ్ ఫామ్ బట్ నాట్ ఇన్ రెసిమిక్ ఫామ్. ఇవి ప్రకృతిలో ఎప్పుడూ కూడా రెసిమిక్ మిశ్రమం రూపంలో దొరకవు. రెసిమిక్ మిశ్రమం అంటే ఏంటిది? డి ఫారం అండ్ ఎల్ ఫారం, అంటే డి రూపము, ఎల్ రూపము రెండు 50-50 ఉన్నటువంటి మిశ్రమాన్ని రెసిమిక్ మిశ్రమం అంటాం. అందులో దొరకవు. అంటే ఇవి ఎల్ ఐసోమర్ గానే దొరుకుతాయి, అంటే ఏదో ఒక ఐసోమర్ గానే దొరుకుతాయి. ఆల్ న్యాచురల్ అమైనో యాసిడ్స్ బిలాంగ్స్ టు ఎల్ సిరీస్. దే ఎగ్జిస్ట్ యాజ్ జ్విట్టర్ అయాన్స్ అండ్ దే షో ఐసో ఎలక్ట్రిక్ పాయింట్స్. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జ్విట్టర్ అయాన్స్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ an acidic and a basic group in the same molecule, most of the amino acids are neutral and exist largely as dipolar ions or జ్విట్టర్ ions or inner salts. అంటే ఒకే అణువులో అటు ఆమ్ల సమూహము COOH ఉంది, క్షార సమూహం NH2 ఉంది. రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ప్రమేయ సమూహాలు ఒకే అణువులో ఉన్నాయి. ఫలితంగా వీటికి ఇవి జ్విట్టర్ అయాన్ అనేటువంటి రూపంలో ఇవి లభ్యమవుతూ ఉంటాయి. ఒకే అణువులో ధనావేశ మరియు రుణావేశ అనే రెండు భాగాలు ఉంటే అటువంటి అణువుల్ని ఏమంటారంటే జ్విట్టర్ అయాన్లు, లేక అంతర అణువులు, లేదా డైపోలార్ అయాన్స్, ద్విధ్రువ అణువులు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం, ఇది అమైనో యాసిడ్ RCH NH2COOH. ఈ NH2 అనేది క్షార సమూహం, COOH అనేది ఆమ్ల సమూహం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ COOH ఎలా ఉంటుంది? C డబుల్ బాండ్ OH. ఈ యొక్క ఆక్సిజన్ యొక్క అధిక రుణ విద్యుదాత్మక కారణంగా ఈ H+ బయటకు వచ్చేస్తుంది, COO-H+. ఇక్కడ NH2 లో నైట్రోజన్ మీద ఒక ఒంటరి జంట ఉంటుంది. ఈ H+ ని ఇది స్వీకరిస్తుంది. ఫలితంగా ఏం ఏర్పడుతుంది అంటే NH3+ ఏర్పడుతుంది. కాబట్టి ఒకే అణువు, అమైనో ఆమ్ల ఒకే అణువు, ఇటు ఆమ్ల సమూహము, ఇక్కడ క్షార సమూహం. ఈ రెండింటి మధ్య
ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అంటే H+ అయాన్ యొక్క ట్రాన్స్ఫర్ జరిగి ఇదేమో COO- గా మారుతుంది, ఇదేమో NH3+ గా మారుతుంది. ఇప్పుడు ఈ రూపంలోకి మారినటువంటి అమైనో ఆమ్ల అణువుని మీరు జాగ్రత్తగా చూస్తే ఇదేమో రుణావేశం ఉంది, ఇక్కడేమో ధనావేశం ఉంది. ఒకే అణువులో ఒకవైపు ఏమో రుణావేశం ఉంది, ఒకవైపు ధనావేశం ఉంది. అంటే ఒకే అణువులో రెండు విరుద్ధమైనటువంటి ఆవేశాలను మనం ఇక్కడ చూస్తున్నాం. రెండు విరుద్ధమైనటువంటి ఆవేశాలు ఉన్నాయి. రెండు విరుద్ధమైనటువంటి ఆవేశాలు కలిగిన భాగాలు ఒకే అణువులో ఉన్నాయి. అందుచేత ఈ అణువుల్ని ఏమంటారంటే జ్విట్టర్ అయాన్లు అని, అంతర అణువులు అని, అదే విధంగా డైపోలార్ అయాన్స్ అని, అంటే రెండు వేర్వేరు పోల్స్ కలిగినటువంటి అణువులని మనం చెప్పుకోవచ్చు. సో అమైనో ఆమ్ల అణువులు ఈ రూపంలోనూ ఉంటాయి, ఈ రూపంలోనూ ఉంటాయి. దిస్ ఈజ్ స్ట్రక్చర్ 1, దిస్ ఈజ్ స్ట్రక్చర్ 2. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ NH3+ లో ఉన్నటువంటి ఈ ప్రోటాన్ మళ్ళీ COO- స్వీకరిస్తుంది, COOH ఏర్పడుతుంది, మళ్ళీ ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అంటే ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చరు, ఇది రెండు రూపాలలో ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారటం వల్ల అమైనో ఆమ్ల అణువులు రెండు రూపాలలోనూ లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రూపంలో ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంది అని చెప్పడానికి ఆధారాలు ఏమేంటి అంటే ఇవి క్రిస్టలిన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవన్నీ స్ఫటికాలుగా లభిస్తూ ఉంటాయి. స్ఫటికాలుగా ఏవి లభిస్తాయి? మనం ఇంత ముందు క్లాసులలో మనం తెలుసుకున్నాం. అయానిక సమ్మేళనాలలో కూడా ఆవేశాలు ఉంటాయి. ధనావేశ ఉన్నటువంటివి, రుణావేశం ఉన్నటువంటివి ఉంటాయి. కాబట్టి అవి మనకి సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, Na+Cl-. కాబట్టి అయానిక సమ్మేళనాలన్నీ స్ఫటికాలుగా లభిస్తాయి. అదే విధంగా ఇది కూడా స్ఫటికంగా లభిస్తుంది. అంటే ఇందులో కూడా అయాన్లు ఉన్నాయని మనం చెప్పవచ్చు. హై మెల్టింగ్ పాయింట్స్ రెండవది. అమైనో ఆమ్లాలకి చాలా అధికమైనటువంటి ద్రవీభవన స్థానాలు ఉంటాయి. అధికమైన ద్రవీభవన స్థానాలు ఎవరు చూపిస్తారు మనకి? అయానిక సమ్మేళనాలు చూపిస్తాయి. కాబట్టి ఈ విధంగా కూడా ఇవి జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటాయి ఈ అణువులు అని మనం చెప్పవచ్చు. మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ లెస్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఈ ధర్మం కూడా ఎవరిది? అయానిక సమ్మేళనాలదే ధర్మం. కాబట్టి అయానిక సమ్మేళనాలలో ధనావేశిత, రుణావేశిత భాగాలు ఉంటాయి కాబట్టి అవి నీటిలో ఎక్కువగా కరుగుతాయి. ఎందుకని? నీరు పోలార్ సాల్వెంట్, నీరు ధ్రువ ద్రావణి, H+OH-. కాబట్టి ఇక్కడ కూడా ఇవి అమైనో ఆమ్ల అణువులు కూడా నీటిలోనే ఎక్కువగా కరుగుతాయి. ఎందుకని? ఇందులో కూడా రుణావేశ భాగము ఉంది, ధనావేశ భాగము ఉంది. అయానిక సమ్మేళనాలు ఆర్గానిక్ సాల్వెంట్స్ లో చాలా చాలా తక్కువగా కరుగుతాయి లేదా అసలు కరగవు. సేమ్ అమైనో ఆమ్లపు ఈ యొక్క జ్విట్టర్ అయాన్లు కూడా నీటిలోనే ఎక్కువగా కరుగుతాయి, కర్బన ద్రావణాలలో తక్కువగా కలుగుతాయి. తర్వాత ఇవి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేటువంటి దాన్ని ప్రదర్శిస్తాయి. అది తర్వాత వస్తుంది, చూద్దాం. ఇక తర్వాత ఇన్ ఎసిడిక్ మీడియం ఇట్ బిహేవ్స్ యాజ్ క్యాటయాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క జ్విట్టర్ అయానికి మనం HCl కలిపామనుకోండి, H+Cl-, NH3+Cl-. ఇక్కడ NH3+, ఇది క్యాటయాన్ గా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ధనావేశము ఉంది, రుణావేశం ఉంది, రెండు ఆవేశాలు ఉన్నాయి. జ్విట్టర్ అయాన్లో రెండు ఆవేశాలు ఉన్నాయి. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చేస్తే H+Cl-, ఎసిడిక్ మీడియంలో, ఆమ్ల యానకంలో H+ ని COO- గ్రహించింది, COOH ఏర్పడింది. Cl- NH3+ తో అయానిక బంధంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా ఈ మాలిక్యూల్ యొక్క ఆవేశం ఏంటిది? ధనావేశము. కాబట్టి కేటయాన్. ఎసిడిక్ మీడియంలో ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ కేటయాన్. అదే మీరు క్షార యానకం తీసుకున్నారు, బేసిక్ మీడియం తీసుకున్నారు, NaOH, Na+OH-. ఇక్కడ చూడండి, ఇక్కడ NH3+ లో ఏం చెప్పుకున్నాం? H+ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ H+, ఈ OH-, H2Oగా బయటకు వెళ్ళిపోతాయి. ఈ H+ బయటకు వెళ్ళిపోతే ఇక్కడ NH2 మిగులుతుంది. ఇదిగో NH2, COO-, Na+. కాబట్టి ఇప్పుడు COO- మిగిలిపోయింది ఇక్కడ. అంటే ఇది ఆనయాన్ గా ఉండిపోయింది. అంటే
ఎసిడిక్ మీడియంలోనేమో క్యాటయాన్ గా బిహేవ్ చేస్తుంది, బేసిక్ మీడియంలోనేమో యానయాన్ గా బిహేవ్ చేస్తుంది. బేసిక్ మీడియంలో యానయాన్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి విద్యుత్ విశ్లేషణ ఘటంలో కనుక దీన్ని తీసుకున్నట్లయితే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఇది యానోడ్ వైపు మూవ్ అవుతుంది. సో ట్విట్టర్ అయాన్ని తీసుకొని దానికి బేస్ కలిపి మన విద్యుత్ విశ్లేషణ కనుక జరిపితే ఈ అయాన్ ఎటు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. అదే ట్విట్టర్ అయాన్ని తీసుకొని యాసిడ్ కలిపి మనం విద్యుత్ విశ్లేషణ చేస్తే అప్పుడు ఎటు మూవ్ అవుతుంది, క్యాటయాన్ ఏర్పడుతుంది కాబట్టి ఇట్ మైగ్రేట్స్ టు క్యాథోడ్. సో దిస్ బిహేవియర్, ఈ ప్రవర్తన, it clearly indicates that amino acids are show dipolar ions. అవి ద్విధ్రువ అయాన్లుగా ఉంటాయి, అంటే జ్విట్టర్ అయాన్లుగా ఉంటాయి అని మనం వీటన్నింటి ఆధారంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏందో మనం చూద్దాం. ది pH of the solvent at which the amino acid molecule does not migrate to any electrode under the influence of electric current is known as isoelectric point. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఏ pH వద్దనైతే అమైనో ఆమ్ల అణువు క్యాథోడ్ వైపు గాని ఆనోడ్ వైపు గాని చెల్లించకుండా ఉంటుందో ఆ pH నే ఆ అమైనో ఆమ్లం యొక్క సమవిద్యుత్ స్థానం అని అంటారు. ఇందాక మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇది జ్విట్టర్ అయాన్. ఇందులో రుణావేశము ఉంది, ధనావేశము ఉంది, రెండు ఆవేశాలు ఉన్నాయి, రెండు సమానంగా ఉన్నాయి. అందుకని ఇది ఎటు కదలదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని కదలదు? ఇది యానోడ్ వైపు కదలాలి అంటే ధనావేశం కూడా ఉంది, క్యాథోడ్ వైపు కదలాలి అంటే రుణావేశం ఉంది. కాబట్టి ఇది ఎటు కదలదు. కానీ దీనికి క్షారాన్ని కలిపామనుకో, NaOH కలిపామనుకో, అప్పుడు యానోడ్ వైపు కదులుతుంది. అదే ఆమ్లాన్ని కలిపామనుకో ఇది క్యాథోడ్ వైపు కదులుతుంది. కానీ దేన్ని కలపలేదనుకోండి, ఆమ్లాన్ని క్షారాన్ని దేన్ని కలపలేదనుకోండి, ఇది ఎటు కదలదు. కాబట్టి ఏ pH వద్దనైతే అమైనో ఆమ్లము క్యాథోడ్ వైపు కదలదు, ఆనోడ్ వైపు కదలదు, అటువంటి pH ని ఆ అమైనో ఆమ్లం యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ గనక మనం చూసినట్లయితే, సో ఇది స్ట్రక్చర్ 1. క్షారం కలిపినప్పుడు యానయాన్, దిస్ ఈజ్ స్ట్రక్చర్ 2. ఇది యానోడ్ వైపు కదులుతుంది, ఇది క్యాథోడ్ వైపు కదులుతుంది. కాబట్టి ఎటు కదలకుండా ఉండేటువంటి ఆ స్థానాన్ని, అప్పుడు ఉన్నటువంటి pH విలువనే ఆ అమైనో ఆమ్లం యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్, సమవిద్యుత్ స్థానం అని అంటారు. ఈ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అన్నది ప్రతి అమైనో ఆమ్లానికి స్థిరంగా ఉంటుంది, ఒక్కటే విలువ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈచ్ అమైనో యాసిడ్ హ్యాస్ ఏ కాన్స్టాంట్ ఆర్ ఫిక్స్డ్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. At pH values lower than that of its isoelectric point exists mainly as the anion 2. అంటే pH విలువ కన్నా తక్కువ విలువల వద్ద ఈ యొక్క జ్విట్టర్ అయాన్ ఏ రూపంలో ఉంటుంది అంటే యానయాన్ 2 లాగా ఉంటుంది. pH విలువల కన్నా పై విలువల వద్ద ఇది ప్రధానంగా క్యాటయాన్ లాగా ఉంటుంది. This behavior of amino acids at the isoelectric point is helpful in the separation of mixture of amino acids. ఈ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అనేది మనకు ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే, అమైనో ఆమ్లాల మిశ్రమంలో నుంచి ఒక్కొక్క అమైనో ఆమ్లాన్ని వేరు చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ ధర్మం అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి అమైనో యాసిడ్ హ్యాస్ ది maximum solubility at its isoelectric point. దాని యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ వద్ద, దాని యొక్క సమవిద్యుత్ స్థానం వద్ద అది మాక్సిమం సాల్యుబిలిటీ ఉంటుంది, అంటే మాక్సిమం కరిగిపోతుంది. బికాస్ అట్ దిస్ పాయింట్ దేర్ ఈస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డైపోలార్ అయాన్. ఎందుకంటే ఐసోఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఈ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్విట్టర్ అయాన్ స్ట్రక్చర్, ఈ డైపోలార్ అయాన్ స్ట్రక్చరే అధికంగా ఉంటుంది. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మోర్ సాల్యుబుల్ అయాన్ 2 or 3 increases as the solution becomes alkaline or acidic.
ఇప్పుడు సొల్యూషన్ ఎసిడిక్ అవుతా ఉందనుకోండి, అంటే యాసిడ్ కలుపుతా ఉందనుకోండి, ఈ రూపం తగ్గిపోతా ఉంటుంది. ఈ థర్డ్ రూపం పెరుగుతా ఉంటుంది. అదే విధంగా క్షారం కలుపుతా ఉన్నాం అనుకోండి, ఈ రూపం తగ్గుతా ఉంటుంది. ఈ రూపం పెరుగుతా ఉంటుంది. కాబట్టి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క సాల్యుబిలిటీ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే అమైనో ఆమ్లాల మిశ్రమాన్ని మనం వేరు చేయవచ్చు. ఇప్పుడు కొన్ని అమైనో ఆమ్లాల యొక్క మనం సమవిద్యుత్ స్థానాలు చూద్దాం. సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రతి అమైనో ఆమ్లానికి దాని యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. న్యూట్రల్ అమైనో ఆమ్లాలకి సాధారణంగా 6 ఉంటుంది. ఆమ్ల అమైనో ఆమ్లాలకి 6 కన్నా తక్కువ ఉంటుంది ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. అదే క్షార అమైనో ఆమ్లాల యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ 6 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూస్తే గ్లైసిన్, ఇందులో ఒకే అక్షార సమూహం ఉంటుంది, ఒకే ఆమ్ల సమూహం ఉంటుంది. కాబట్టి ఇది న్యూట్రల్ అమైనో ఆమ్లం, కాబట్టి దాని విలువ 6. సేమ్ అలనైన్ 6, లూసిన్ కూడా అంతే 6. ఆస్పారిటిక్ ఆమ్లానికి వచ్చామనుకోండి, 2 COOH సమూహాలు ఉంటాయి. అంటే అది ఎసిడిక్ అమైనో ఆమ్లం. ఆస్పారిటిక్ ఆమ్లం, గ్లూటారిక్ ఆమ్లం అనేది ఎసిడిక్ అమైనో ఆమ్లాలు. వీటి యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఆస్పారిటిక్ ఆమ్లం 2.8, గ్లూటామిక్ ఆమ్లం 3.2. అదే క్షార అమైనో ఆమ్లాలు తీసుకుంటే ఎగ్జాంపుల్ లైసిన్, 2 NH2 సమూహాలు ఉంటాయి, COOH ఒకటే ఉంటుంది. ఇందులో దీని యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ 9.6, అర్జినిన్ 11.2. కాబట్టి ఈ విధంగా అమైనో ఆమ్లాల యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాన్స్టాంట్ వాల్యూ. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం పెప్టైడ్ బంధం అంటే ఏంటి అన్నది మనం నేర్చుకుందాం. పెప్టైడ్ బంధము అంటే ఏంటిదంటే ది బాండ్ C డబుల్ బాండ్ ONH. సో ఈ బంధాన్ని పెప్టైడ్ బంధం అని పిలుస్తారు. Between 2 amino acid molecules is known as peptide bond and the products are called peptides. ఈ బంధాన్ని, ఈ C డబుల్ బాండ్ ONH అనే ఈ బంధాన్ని పెప్టైడ్ బంధం అంటారు. ఈ బంధం ఉన్నటువంటి సమ్మేళనాలను ఏమని పిలుస్తారంటే పెప్టైడులు అని పిలుస్తారు. A peptide is a substance derived from 2 or more amino acids united through peptide bonds. అంటే ఈ పెప్టైడ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? 2 లేదా అంతకంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు రసాయన చర్యలో పాల్గొన్నప్పుడు ఒక నీటి అణువుని కోల్పోయి అవి ఈ యొక్క పెప్టైడ్ బంధం ద్వారా అవి ఒక అణువుగా మారుతాయి. అటువంటి వాటినే మనం పెప్టైడ్లు అని పిలుస్తాం. పెప్టైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్ ఎక్సెట్రా డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఆ చర్యలో పాల్గొన్నటువంటి అమైనో ఆమ్లాల మీద ఆధారపడి అమైనో ఆమ్లాలు, 2 అమైనో ఆమ్లాలు ఒక నీటి అణువును కోల్పోయి ఏర్పరిచే ఉత్పన్నాన్ని డైపెప్టైడ్ అని పిలుస్తారు. అదే 3 అమైనో ఆమ్లాలు పాల్గొంటే ట్రైపెప్టైడ్, 4 అమైనో ఆమ్లాలు పాల్గొంటే టెట్రాపెప్టైడ్ అని వీటిని రకరకాలుగా వర్గీకరిస్తారు. A compound with many peptide bonds is known as polypeptide. అనేక పెప్టైడ్ బంధాలు కలిగినటువంటి సమ్మేళనాలను ఏమని పిలుస్తారంటే పాలీపెప్టైడ్స్ అని పిలుస్తారు. ప్రోటీన్స్ అనేవి ఏవో కావు, ఈ పాలీపెప్టైడ్లనే ప్రోటీన్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అలనైన్, దిస్ ఈజ్ గ్లైసిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ C డబుల్ బాండ్ OH, NH2. ఇక్కడ ఉన్న ఈ OH, ఈ H లో ఉన్నటువంటి ఒక H, ఈ రెండు కూడా -H2O గా బయటికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ ONH, C డబుల్ బాండ్ ONH ఈ బంధం ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ అలనైన్, గ్లైసిన్ రెండు కలిసిపోయాయి. ఇక్కడ ఈ C డబుల్ బాండ్ ONH ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి, సో దీన్ని ఏమంటారంటే అలనైల్ గ్లైసిన్ అని పిలుస్తారు. ఈ సమ్మేళనాన్ని దీన్ని డైపెప్టైడ్ అని పిలుస్తారు. ఎందుకని? 2 అమైనో ఆమ్లాలు కలిసి ఇక్కడ ఒక పెప్టైడ్ ని ఏర్పరిచాయి కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ గ్లైసిన్ అలనైన్ అంటే ఇందాక మాలిక్యూల్ లో అలనైన్ ఫస్ట్ ఉంది, గ్లైసిన్ సెకండ్ ఉంది. ఇక్కడ గ్లైసిన్ ముందు ఉంది, అలనైన్ సెకండ్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గ్లైసిన్ లో ఉన్నటువంటి COOH లో ఈ OH, అలనైన్ లో ఉన్నటువంటి NH2 లో H రెండు బయటకు వెళ్ళిపోతాయి వాటర్ మాలిక్యూల్ గా -H2O. అప్పుడు గ్లైసైల్ అలనైన్ అనేటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. దీనిని డైపెప్టైడ్ అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ COOH ఉంది కదా,
ఈ సి డబుల్ బాండ్ ఓహెచ్ ఇది ఇంకొక అమైనో ఆమ్లంతో కలుస్తుంది. అంటే మూడవ అమైనో ఆమ్ల అణువుతో కలుస్తుంది. అందులో ఉన్నటువంటి NH2 లో ఉన్న హెచ్ ఈ ఓహెచ్ బయటకు వెళ్ళిపోతే అప్పుడు ఏర్పడే దాన్ని ట్రైపెప్టైడ్ అంటారు. సో ఈ చివర్లో ఉన్నటువంటి COOH ఇంకొక వేరే అమైనో ఆమ్లం యొక్క NH2 లో ఉన్నటువంటి హెచ్ అవి రెండు కలిసి వాటర్ మాలిక్యూల్ గా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా ఒక పెప్టైడ్ బాండ్ యాడ్ అవుతా ఉంటుంది. సో ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్, పెంటాపెప్టైడ్ ఈ విధంగా అనేక పెప్టైడ్లు ఏర్పడతాయి. ఎక్కువ చాలా అధిక మొత్తంలో కనుక పెప్టైడ్ బంధాలు ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తారంటే పాలీపెప్టైడ్స్ అంటారు. వాటిని ప్రోటీన్స్ అని పిలుస్తారు. Proteins are nothing but it is a polypeptide with a molecular weight more than 10,000 units. Example, insulin, casein, keratin మొదలైనవి. Proteins are highly complex. ఇవి అత్యధిక సంక్లిష్టంగా ఉంటాయి. These are natural compounds composed of a large number of different alpha amino acids. కాబట్టి అనేక అమైనో ఆమ్లాలు ఆల్ఫా అమైనో ఆమ్లాలు కలిసి ఏర్పరిచేటువంటి పెప్టైడ్స్ ని పాలీపెప్టైడ్స్ ని ప్రోటీన్స్ అని పిలుస్తారు. సో ప్రోటీన్స్ ఆర్ ది న్యాచురల్లీ అక్కరింగ్ పాలీపెప్టైడ్స్. తర్వాత ప్రోటీన్స్ ఆర్ ది చీఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటోప్లాజ్మా ఇన్ ఆల్ ద లివింగ్ సెల్స్. మన జీవుల యొక్క జీవ కణాలలో ప్రోటోప్లాజ్మా అనేటువంటి పదార్థం ఉంటుంది. అందులో ప్రోటీన్స్ ఆర్ ది చీఫ్ కాన్స్టిట్యూయెంట్ అంటే ప్రధానమైనటువంటిది. Among animals, the mammals are constituted largely of proteins. మామూలు జంతువులలో క్షీరదాలలో అత్యధికంగా ఈ ప్రోటీన్లు ఉంటాయి. క్షీరదాలలో అత్యధిక భాగం ప్రోటీన్లు ఉంటాయి. ఎలా ఉంటాయి? స్కిన్, అవర్ స్కిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. హెయిర్, వెంట్రుకలు అవి ప్రోటీన్స్. నెయిల్స్, గోల్డ్ ప్రోటీన్స్. హిమోగ్లోబిన్ ఇట్ ఈస్ ఎ ప్రోటీన్. మజిల్స్, కండరాలు అవన్నీ ప్రోటీన్ల చేతనే నిర్మించబడి ఉంటాయి. ఎంజైమ్స్, హార్మోన్స్, ఎగ్జాంపుల్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఇస్ ఆల్సో ఏ ప్రోటీన్. అంటే మన శరీరం అంతా కూడా ప్రోటీన్ల చేతనే నిర్మించబడింది. ప్రోటీన్లు శరీరం యొక్క నిర్మాణంలో, శరీరం యొక్క పెరుగుదలలో అధిక ప్రాముఖ్యత వహిస్తాయి. యానిమల్స్ కెన్ లివ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. మనము క్రొవ్వు లేకపోయినా, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కొంతకాలం బతకగలం. బట్ నాట్ వితౌట్ ప్రోటీన్స్. కానీ ప్రోటీన్స్ తీసుకోకపోతే మనం ఏమాత్రం కూడా జీవించలేము. ఎందుకని? ఇవి న్యూ టిష్యూస్ ను సప్లై చేస్తాయి. అంటే కొత్త కొత్త సెల్స్, కొత్త కొత్త కణాలు, కొత్త కొత్త కండరాలు ఏర్పడాలి అంటే ప్రోటీన్స్ కావాలి. రిపేర్ వర్కింగ్ పార్ట్స్. ఎక్కడైనా కానీ పార్ట్స్ కొంచెం దెబ్బతిన్నట్లయితే, శరీర భాగాలు దెబ్బతిన్నట్లయితే వాటిని రిపేర్ చేసేది ఈ ప్రోటీన్సే రిపేర్ చేస్తాయి. అండ్ మేకప్ ది లాస్. శరీరానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు ఎవరు భర్తీ చేస్తారంటే ప్రోటీన్లే భర్తీ చేస్తాయి. అందుకే శరీరం యొక్క నిర్మాణం, శరీరం యొక్క పెరుగుదలలో ప్రోటీన్స్ కీలక బాధ్యత నిర్వర్తిస్తాయి. ఇక వీటి యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రోటీన్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై 4 లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఇవి ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రైమరీ స్ట్రక్చర్ ఇట్ గివ్స్ ది సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఒక ప్రోటీన్స్ యొక్క ప్రైమరీ ప్రాథమిక నిర్మాణం దేన్ని తెలియజేస్తుందంటే ఆ ప్రోటీన్ లో ఉన్నటువంటి అమైనో ఆమ్ల అణువుల వరుసను తెలియజేస్తుంది. సెకండరీ నిర్మాణం దేన్ని తెలియజేస్తుందంటే గొలుసు యొక్క ఆకృతిని తెలియజేస్తుంది. ఇవన్నీ ఈ అమైనో ఆమ్లాలు ఈ పాలీపెప్టైడ్ అన్న దాంట్లో ఉన్నటువంటి గొలుసు యొక్క ఆకారాన్ని తెలియజేస్తుంది. అదే టెర్షియరీ స్ట్రక్చర్ లేదా తృతీయ నిర్మాణాన్ని కనుక తీసుకున్నట్లయితే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎంటైర్ ప్రోటీన్. మొత్తం ప్రోటీన్ యొక్క త్రిమితీయ 3D నిర్మాణాన్ని ఇది తెలియజేస్తుంది. క్వాటర్నరీ నిర్మాణం, ఒకటి కంటే ఎక్కువ గొలుసులు ఉన్నప్పుడు అవి ఏ విధంగా అమరి ఉంటాయి అంటే కొన్ని ప్రోటీన్స్ లో ఒకటి కంటే ఎక్కువ గొలుసులు ఉంటాయి. అటువంటి గొలుసులు ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఏ విధంగా అమర్చబడి ఉంటాయి ఆ ప్రోటీన్ లో అన్నదాన్ని క్వాటర్నరీ నిర్మాణం అనేది తెలియజేస్తుంది. ఓవరాల్ గా ప్రోటీన్స్ యొక్క నిర్మాణాన్ని మనం ఈ క్రింది విధంగా చూడవచ్చు. దిస్ ఈస్ ది ప్రైమరీ సీక్వెన్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అమైనో ఆమ్లాల యొక్క వరుసను తెలియజేస్తుంది. సో ఇది సెకండరీ స్ట్రక్చర్ ని తెలియజేస్తుంది, ఇది టెర్షియరీ స్ట్రక్చర్ ని తెలియజేస్తుంది.
ఇది క్వాటర్నరీ స్ట్రక్చర్. ఒకటి కన్నా ఎక్కువ గొలుసులు ఉన్నాయి ప్రోటీన్ లో. సో ఈ యొక్క అన్ని గొలుసుల యొక్క నిర్మాణం ఇది ఓవరాల్ గా మొత్తం ప్రోటీన్ యొక్క క్వాటర్నరీ స్ట్రక్చర్ దీన్ని తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రెండవ భాగంలో మనం అమైనో ఆమ్లాల యొక్క జ్విటరాయాన్స్, ఐసోఎలక్ట్రిక్ పాయింట్స్, అదే విధంగా పెప్టైడ్ బాండ్, అదే విధంగా ప్రోటీన్స్ మొదలైనటువంటి వాటి గురించి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.